హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మనం చాలామంది బయట జాబ్ లేక ఎలా కష్టపడతారు, జాబ్ తెచ్చుకోవాలంటే ఏం చేయాలి అనేది నేను మీకు ఈ వీడియోలో సజెస్ట్ చేస్తానండి. ఎవరైనా ఫ్రెషర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఫస్ట్ మీరు సబ్జెక్ట్ మీద ఫోకస్ చేయండి. తర్వాత మనకి డిఫరెంట్ సైట్స్ ఉన్నాయండి. నౌకరీ కానీ, మానిస్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇండీడ్ కానీ, ఇలా డిఫరెంట్ సైట్స్లో మన రెజ్యూమ్ని మనం ప్రాపర్ ఫార్మాట్లో అప్లోడ్ చేసిన తర్వాత డైలీ మీరు మెయిల్స్ చెక్ చేసుకుంటండి. ఆ మెయిల్స్కి మీరు రిప్లై ఇస్తే మీకు ఏదో కంపెనీ నుంచి మీకు మెయిల్ వచ్చింది ఇంటర్వ్యూకి రమ్మని చెప్పి, ఫ్రెషర్స్కి అయితే. కాబట్టి ఫ్రెషర్స్ ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు కూడా నేను సబ్జెక్ట్ నేర్చుకున్నాను లేదా, ఒకవేళ ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూ నేను క్లియర్ చేయగలనా లేదా అని 1-2 సార్లు ఆలోచించుకొని మీరు అన్నీ అప్లై చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది ఒక్కోసారి ఈజీగా ఉంటుంది, ఒక్కోసారి టఫ్గా ఉంటుంది. ఎందుకంటే ఒకప్పట్లాగా ఇప్పుడు ఇంటర్వ్యూస్ అనేవి చాలా ఈజీగా లేవండి. ఎందుకంటే చాలా కష్టంగా ఉండేవి. మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటేనే కంపెనీస్ అనేవి మిమ్మల్ని హైర్ చేసుకుంటున్నాయి. కాబట్టి సార్ ఓపెనింగ్స్ లేవు కదా అని చెప్పేసి లైట్ తీసుకోకండి. మీకు ఓపెనింగ్స్ వచ్చే టయానికి మీరు సబ్జెక్ట్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీ గోల్ అచీవ్ చేయొచ్చు. దానితో పాటు ఇంకోటి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది బ్యాక్ డోర్ కోసం 2 lakhs 3 lakhs కడతారండి. అంత మనీ వేస్ట్ చేసి మీరు ప్రాబ్లంలో ఫేస్ చేస్తారు, మీ ఇంట్లో వాళ్ళని కూడా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. చేయొద్దు. ఎందుకంటే బ్యాక్ డోర్ బయట చాలా ఫేక్ జరుగుతుంది. మనీ మనం కట్టిన తర్వాత ఒక్కసారి మనీ మన చేతి నుంచి పక్క పర్సన్కి వెళ్తే మళ్ళీ మనీ రిటర్న్ రావట్లేదు. కాబట్టి మీరు బ్యాక్ డోర్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేసి మీ కష్టం మీద డిపెండ్ అవ్వండి. ఎందుకంటే మనం కష్టపడితే ఒక నెల కాకపోతే ఇంకో నెలైనా జాబ్ వస్తుంది. ఎందుకంటే మన అందరం మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్. కాబట్టి మన అమ్మ నాన్న ఎంత కష్టపడుతున్నారో దాన్ని బట్టి మీరు ఇక్కడ కష్టపడితే ఖచ్చితంగా జాబ్ వస్తుందండి. జాబ్ అనేది కొంచెం లేట్ అవ్వచ్చు, కానీ మీరు చేసే హార్డ్ వర్క్ని బట్టి ఏదో ఒక రోజు మన అదృష్టం కలిసి వచ్చి జాబ్ కూడా మనకి తొందరగా వస్తుంది. బీ రెడీ టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ.